భారత సైన్యపు ఆలోచన తీరులో అతిపెద్దదైనటువంటి మార్పు. మూలాలను లేపేయాలి అన్నటువంటిది. ఇంతవరకు గతంలో ఉగ్రవాదులు దాడులు చేస్తారు. వాళ్ళు పాకిస్తాన్‌లోకి పారిపోతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉంటాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత అందరూ మర్చిపోయాక ఆళ్ళు ఇక్కడికొస్తారు. ఈలోపు అవసరమైతే ఇల్లు అమ్ముకుని ఇంకోటి కొనుక్కుంటారు. ఇదొక సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియలాగా సాగిపోతుంది. అలాంటి దాంట్లో నుంచి ఈ దఫా అతి పెద్దదైనటువంటి అడుగు. ఎవరైతే నిన్న జరిగినటువంటి పహల్గావ్ కాల్పులలో ఇద్దరు లోకల్ వాళ్ళు పాల్గొన్నారు అందులో. అంటే ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు కలిసి ఈ తుపాకులతో కాల్చినటువంటి వాళ్ళల్లో లోకల్ వాళ్ళు కూడా ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరు అన్నటువంటిది ముందుగానే మొన్న 2 రోజుల నుంచి కూడా వస్తున్నటువంటిదే. ఆదిల్ ఆసిఫ్ అనేటటువంటి ఆదిల్ ఆసిఫ్. ఈ ఇద్దరికి సంబంధించి